ప్రభు ఒకడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. ప్రభు ఒక్కడే అంటే ఎవరా ప్రభు? యేసు ప్రభు. మరి వేరే దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు లోకంలో అనేక మంది ఉన్నారు కదా, వాటిని బట్టి మతాలు వచ్చినాయి కదా. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ యేసు ప్రభు పేరు ఉందా? ఇక్కడ యేసు ప్రభు పేరు ఉందా? ఇక్కడ లేదు. ప్రభు ఇక్కడే. ఎవరా ప్రభు? నువ్వేమో యేసు ప్రభు అంటారు, వాళ్ళేమో ఇంకో అంటారు. ఎట్లా మరి ఇప్పుడు సమస్య? యేసు ప్రభు అంటే అర్థం ఏంటంటే జయించిన వాడని అర్థం. దేన్ని జయించాలి అంటే ఆదామవ్వలు దేంట్లో ఓడిపోయారు కదా, ప్రభు అన్నవాడు దాన్ని జయించాలి. ఇది ఆదామవ్వలు ఓడిపోయిన తర్వాత ఏ మానవుడు కూడా జయించలేదు. ఎందుకంటే ఆదామవ్వలు ఓడిపోయినప్పుడు మంచి చెడ్డల తెలివినిచ్చిన వృక్షఫలాన్ని తిన్నప్పుడు వారిలో ప్రవేశించిన మంచి చెడు ఆదామవ్వల ద్వారా పుట్టిన మనందరిలోకి ఏమైపోయింది? ప్రవేశించి అందరి మీదకి. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులందరూ మంచోళ్ళ చెడ్డోళ్ళ? రెండు ఉంటాయి. మంచి ఏముంటుంది, చెడు ఉంటుంది. ఎంత చెడ్డవాళ్ళు అయినా సరే ఏముంటుంది? ఎంతో కొంత మంచితనం ఉంటుంది. ఎంత మంచివాళ్ళు అయినా సరే. అందుకనే ఎవరిని కూడా మనం ఏమనకూడదు, పూర్తిగా మంచివాడని అనకూడదు కదా. అది అయితే మంచివాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా యేసు ప్రభు. ఓకే అండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేన్ని జయించాడు? శరీరాశ, నేత్రాశ, జీవుడు. ఆదామవ్వలు దేంట్లో ఓడిపోయినారు? శరీరాశ, నేత్రాశ, జీవుడు. దేంట్లో అయితే మానవుడు ఓడిపోయినాడో, ఆదామవ్వలు ఓడిపోయారు. సో ఆయనలో పుట్టిన మనమంతా కూడా ఓడిపోయాం. కాబట్టి మనకి విజయాన్ని ఇవ్వటానికి ఎవరు రావాల్సి వచ్చింది? దేవుడే రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? మన పాపాన్ని పరిహరించటానికి యేసు ప్రభు రావాల్సి వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించి జయించాడు. దేన్ని జయించాడు? శరీరాశ, నేత్రాశ, జీవటము. అయితే దీన్ని ఆధారం చేసుకుని సాతానుడు ఏం చేస్తాడంటే ప్రతి మనిషిని కూడా శోధిస్తాడు. ఈ మూడింటిని ఆధారం చేసుకుని ఈవెన్ విశ్వాసాలను కూడా ఈ సాతానుడు, భూమి మీద ఉన్న సాతానుడు శోధిస్తాడు. ఆదామవ్వలను ఎవరు శోధించారు? సాతాను. యేసు ప్రభుని ఎవరు శోధించారు? సాతాను. ఏ విషయంలో శోధించాడు? శరీరాశ, కాబట్టి అది ఉంది. కాబట్టి ఎవరుంటారు? సాతాను. ఎవరి దగ్గర ఉంటాడు? కాబట్టి దావీదు కూడా కొన్నిసార్లు సాతాను శోధనకి ఏమైపోయాడు? గురైపోతూ వచ్చాడు కదా. ఆయనకి విజయం ఎట్లా వచ్చింది? క్షమాపణ ద్వారా వచ్చింది. దేవుడు ఏం చేశాడు? క్షమిస్తూ వచ్చాడు. అర్థమవుతుందండి. పాత నిబంధన పద్ధతి ఏంటంటే జంతువుల్ని అర్పించేవారు. వారి పాప పరిహారం కొరకు జంతు బలులు అర్పించారు. మన పాప పరిహారం కొరకు ఎవరు? యేసు ప్రభువే. యేసు ప్రభు పాత నిబంధన బట్టి వచ్చాడా, కొత్త నిబంధన బట్టి వచ్చాడా? పాత నిబంధనలో జంతు బలి అంటే అప్పుడు సాదృశ్య రూపకంగా సింబాలికల్గా అట్లా పెట్టారు. కాబట్టి దాని ప్రకారమే వచ్చాడు. ఓకేనా? అయితే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరు దేన్ని జయించాడు? ఈ మూడింటిని జయించడం ద్వారా యేసు ప్రభు ఎవరిని ఓడించాడు? సాతాను. అర్థమైందండి. అందుకనే సాతాను ఓడించిన వాడు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని జయించిన వాడు తర్వాత సమాధిని జయిస్తాడు. సమాధిని కూడా జయించిన వారు ఎవరండి? అది ప్రభు అంటే. ఎవరంటే వాళ్ళ ప్రభు అంటారా? నన్ను అంటారా? ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి ఎవరు పేరు చెప్పుతుంది. ఎవరో ముఖ్యమంత్రి. ఎక్కడ? ప్రభు. ఎట్లా అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి? జయించాడు, నెగ్గాడు. దేంట్లో నెగ్గినాడు? ఎలక్షన్లు పెడితే మీరంతా ఏం వేశారు? ఓట్లు వేశారు. ఇక మొత్తానికి ఆయన సీట్లు. అదే మిగిలిన వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు? ఓడిపోయిన వాళ్ళు సీట్లు, ఆపోజిషన్. కాబట్టి ఇప్పుడు నెగ్గిన వాళ్ళు ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభువే దేనికి అర్హుడు అంటే
ఆయన స్తోత్రానుహరుడు, ఆయన ప్రభుత్వం చేయటానికి కూడా. అందుకని చూడండి, మత్తయి సువార్త 11:25. మత్తయి 11:20 త్వరగా చదవండి. ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, మరుగు చేసి పసిబాలు అంటే చిన్నపిల్లలు కాదండి, ఎవరు? అమాయకులమైన వారు కదా. ప్రశ్నలు లేకుండా దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు ఒప్పుకొని దేవుని క్రీస్తుని అంగీకరించిన వారు వీరికి ఇప్పుడు అన్నిటినీ ఈ పరలోక మర్మాలన్నింటినీ కూడా తెలియజేస్తున్నారు. మన స్థితి ఏంటి, మనం ఎక్కడికి పోతాం చచ్చిపోతే, తర్వాత యేసుప్రభు ఏంటి, యేసుప్రభు నమ్ముకుంటే మన స్థితి ఏంటి, మనం ఎక్కడికి పోతాం యేసుప్రభు నమ్ముకుంటే. ఎక్కడే పర్లే ఎవరికి డౌట్గా ఉంది. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపండి కదండి. ఇప్పుడు చాలామంది క్రిస్టియన్స్కి ఇదే డౌట్. నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, వేరే సంఘంలో పరిచర్య చేసేటప్పుడు మొదటిసారి బైబిల్ స్టడీ తీసుకున్నాను. 150 మంది దాకా వచ్చారు బైబిల్ స్టడీకి. అది ఎంతమంది పరలోకానికి వెళ్తారు? ఇప్పుడు యేసుప్రభు వస్తే ఇంకొక అర్ధగంటలు అంటే 2-3 ఎత్తారు. మిగిలిన సంగతి ఏంటి? డౌట్. మరి ఎంతమంది బాప్తిజం తీసుకున్నారు, మారు మనసు పొంది అంటే అందరూ చేయెత్తారు కదా. అందరూ చేయదు, బైబిల్ స్టడీకి ఎక్కువ అట్లాంటి వాళ్ళు వస్తారు కదా, మారు మనసు పొందిన వాళ్ళు. అయితే అట్లా ఉంది. ఎందుకంటే ఏదో తప్పులు చేస్తున్నాం, ఈ బోధలు కూడా అట్లే ఉంటాయి అన్నమాట. అలా లేదు. ఏం చేయాలి? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12. సహోదరులారా, జాగ్రత్తగా చూసుకోండి. జీవం గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయము ఎవరు? మీరంటే ఒకసారి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత, విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందాం కదా. రక్షణ కోల్పోవాలంటే విశ్వాసాన్ని కోల్పోవాలి. విశ్వాసం ఏం చేస్తుంది? ప్రభుతో కనెక్ట్ చేస్తుంది, కృపతో కనెక్ట్ చేస్తుంది. కృప అంటే ఏంటి? తప్పు చేసినప్పటికీ కూడా కృప ఏం చేస్తుంది? మనల్ని క్షమిస్తుంది. కాబట్టి విశ్వాసం ఉండటం ద్వారా కృప కనెక్ట్ అవుతుంది. కృప ద్వారా పరిశుద్ధుడైన దేవునితో మనం ఏమవుతాం? కనెక్ట్ అవుతాం. పరిశుద్ధుడైన దేవుడు పాపులైన మనుషులకి ఇచ్చే ఈవులన్నీ పొందటానికి కూడా కారకులం అవుతాం అన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఎంతమంది పరలోకానికి వెళ్తారు? చేయొద్దని చూద్దాం. ఇప్పుడు ఎత్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఆ నమ్మకాన్ని కోల్పో. నువ్వు లాభాన్ని పోదు కదా, ఎత్తావా? పోదు. అందుకని సరిగ్గా వచ్చి నేర్చుకోవాలి. సాగర్ కూడా డౌటే, వచ్చి నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? అనుదినం ఏం చేయాలంటే ఆరాధన వర్తమానంలో ఎప్పుడెప్పుడు వచ్చారంటే వాళ్ళు అనుదినం వచ్చి నేర్చుకోవాలి. మన భవిష్యత్తు అంతా పరలోకంలో ఉన్నప్పుడు ఇక్కడ జస్ట్ ఊరికే షార్ట్ భవిష్యత్తు. సో దీన్ని బట్టి ఏం చేస్తున్నామంటే దాన్ని చాలా వరకు కోల్పోతున్నాం. అట్లా ఉండకూడదు. ఇప్పుడు అర్థమైందా? ఎవరికైనా ఎవరంటే వారిని ప్రభు అని అనకూడదు, ఎవరంటే వారిని ముఖ్యమంత్రి అని అనకూడదు. నన్ను అంటారా ముఖ్యమంత్రి అని? నీ ముఖం అట్లా లేదులే అంటారు. నేను ముఖ్యమంత్రిని కావాలంటే ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఉద్యోగం బెటరా, నేను చేసే ఉద్యోగం బెటరా? అర్థమైందండి? అది కాబట్టి నాకు ఇక్కడ సింహాసనం లేకపోయినా అక్కడ సింహాసనం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ సింహాసనం అంటే అక్కడ దొరుకుతుంది. ఏది కావాలి? సింహాసనం అంటే ఇట్లా కుర్చీలు కాదు, కానీ ఘనత గౌరవాలు కదా. దేవుని సేవ చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఎట్లా సేవ చేయాలి? బ్యాడ్జ్ పెట్టుకోవడం కాదు, ప్రీతికరమైన. బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ప్రీతికరమైన సేవ చేయాలి.
సో అట్లా చేసి అందరూ కూడా మనం అందరం కూడా సిద్ధపడాలి. ఇప్పుడు చెప్పండి, నరసింహారెడ్డి గారు ఎవరు ప్రభు? యేసు ప్రభు. ఎందుకు ప్రభు? వేరే వాళ్ళు ఎందుకు కాదు? వాళ్ళకి కూడా యేసు ప్రభు అవసరం. వారికి కూడా యేసు ప్రభు అవసరం. ఎవరికండి? ప్రభువులు అనుకునే వారికి, ఒకవేళ దేవుళ్ళు అనుకునే వారికి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఎవరు అవసరం? ఎవరికి యేసు ప్రభు అవసరం వాళ్ళని నమ్ముకుంటే నీకు నాకేమొస్తుంది? బూడిది. అది బుద్ధిహీనత. కాబట్టి మన కళ్ళు తెరిచి జ్ఞానులకు, వివేకులకు, లోక సంబంధమైన జ్ఞానులకి మరుగు చేసి ఎవరికి బయలుపరిచాడు? ఈ దైవ జ్ఞానం మనకి బయలుపరిచాడు. నీకు ఇక్కడ దీనికి చదువు అవసరం లేదు, సంధ్యలు అవసరం లేదు, ఎంటెక్ బీటెక్ ఇవన్నీ చేయనక్కర్లేదు. ఏముంటే చాలు? ఎంఏ బిఎఫ్ ఐఏఎస్ ఉంటే చాలు. ఎంఏ బిఎఫ్ ఐఏఎస్ అంటే మెట్రిక్ అపియర్డ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అదొకటి ఉంటే చాలు. అర్థమైంది? అన్నీ ఫెయిల్ అయిపోయినా పర్లేదు. ఎక్కడ పాస్ అవుతాం? యేసు ప్రభువుని నమ్ముకుంటే పాస్ అవుతాం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రభువులు ఎంతమంది? ఎవరైనా. ఎందుకు దేన్ని జయించాడు? అది చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవముడు, సాతాను వీటిని జయించాడు. ఓకేనా? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మము ఇదే లోకానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా తోటలో రెండింటిని సృష్టించాడు. భూలోకంలో ఉన్న ఏదైనా తోటలో రెండింటిని సృష్టించాడు. ఒకటి జీవవృక్షాన్ని పెట్టాడు, నిత్య జీవవృక్షాన్ని యేసుప్రభు గుర్తుగా, పరలోకానికి గుర్తుగా. రెండోది మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షాన్ని పెట్టాడు. ఎక్కడున్నాయి రెండు? అక్కడే ఉన్నాయి. అయితే మనిషికి చాయిస్ ఇచ్చాడు. చాయిస్ అంటే చాయిస్ ఇచ్చాడు. నీకు ఏది కావాలో కోరుకో. ఈ చేతిలో ఒకటి వెండి పెట్టాను, ఈ చేతిలో బంగారం పెట్టాను. ఏది కావాలి? ఆదాము వాళ్ళు ఏం తీసుకున్నారు? వెండి. అది తెలియదు బంగారం సరే. కాబట్టి ఎవరు మోసం చేశారు? ఇదే వెండే చాలా మంచిదని చెప్తాడు అనమాట. ఎవరు వాళ్ళు? సాతాను. అవ్వ త్వరగా ఏం చేసిందండి? ఇప్పుడు అందరికీ మన అవలందరికీ మంచి జ్ఞానం వచ్చేసింది కదా. మీకంటే మంచిగా ఆరాధన చేస్తున్నారు, మీకంటే మంచిగా అనుకోండి. మీరు ఏమైనా చింతపడకండి. మనం కూడా ఏం చేయాలి? వాళ్ళతో పోటీ పడాలి. వాళ్ళకంటే మనం ఎవరు? మేమంతా ఇంట్లో అదే బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలి. అదే పని చేసినప్పటికీ కూడా దైవజ్ఞానం మనం పొందాలి. ఓకేనండి. సో కాబట్టి ఏదైనా తోటలో ఏం కోరుకున్నారు? అందుకనే దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి మీ ముందు మరణాన్ని, జీవాన్ని పెట్టాడు. ఏది కోరుకోవాలంటే ఇశ్రాయేలు ఏం కోరుకున్నారు? ఎట్లా కోరుకున్నారు? ఆజ్ఞని అతిక్రమిస్తే, నేను ఇచ్చిన ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తే మీరు మరణాన్ని కోరుకుంటారు. నేను ఇచ్చిన ఆజ్ఞని నెరవేరిస్తే మీరేం కోరుకుంటారు? ఏం పొందుతారు? జీవం. ఇప్పుడు క్రీస్తు యేసులో ఈ జీవం ఆల్రెడీ ఉంది కాబట్టి శరీరంలో జీవించుచున్నామనే పేరు నీకుంది, కానీ నీవు దేని బ్రతికిన వాళ్ళు మృతుడు అంటే బాగుంటుందా? మనం కూడా అంటాం కొన్నిసార్లు, చచ్చినోడా. ఇంట్లో అంటావే చచ్చినోడా అనరా అంటాం కదండి. అది దేంట్లో సత్యం? శరీరం బతికుంది కానీ బుద్ధి సరిగ్గా లేదు. శరీరం బాగుంది కానీ ఆత్మ సత్యం. దేవుడు దేని చూస్తున్నాడు? ఆత్మను చూస్తున్నాడు. మనం దేని చూస్తున్నాం? భవిష్యత్తు. కాబట్టి అందుకనే ఏం చేశాడంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నీకు మరణం కావాలి అంటే, నాశనం కావాలి అంటే నువ్వేం చేయాలి? ఆజ్ఞల్ని అతిక్రమించు. నీకు నిత్య జీవం కావాలంటే ఏం చేయాలి? కనానికి వెళ్ళాలి అంటే ఆజ్ఞలు పాటి. కనానికి వెళ్ళిన తర్వాత కూడా కనాన్లో ఉండి పాలు తేనెల ప్రవహించే దేశాన్ని నువ్వు అనుభవించాలంటే, నీకు సుఖ సంతోషాలు అక్కడ కావాలంటే అక్కడ కూడా ఏం చేయాలి? నువ్వు ఆజ్ఞలు పాటించాలి. సేవా నియమాలను కూడా పాటించాలి. ఆజ్ఞలు అంటే కేవలం
ఆ దేవుణ్ణి తప్ప ఇవన్నీ చేసుకోకూడదు, ఇవన్నీ కరెక్ట్. తర్వాత సేవా నియమాలు కూడా ఉన్నాయి కదా, తర్వాత ఇంకా నీతి నియమాలు కూడా ఉన్నాయి కదా, అదే న్యాయ విధులు కూడా ఉన్నాయి కదా. న్యాయ విధులు అంటే ఏంటి? ఎవరికి ఏం చేయకూడదు, అన్యాయం. ఇప్పుడు న్యాయస్థానం ఎందుకు ఉంది? న్యాయాన్ని తప్పిన వాళ్ళకి న్యాయస్థానం శిక్ష విధించి జైల్లో అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడిచ్చిన దాని నుంచే మానవులు కూడా ఈ అడ్మినిస్ట్రేషన్లో అప్పు తెచ్చుకున్నారు. సో ఇంచుమించు ఇక్కడ ఎలాగుంటుందో మనకు కూడా దేవుడి దగ్గర అలాగే ఉంటుంది. ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ దేవుడి దగ్గర అందుకని తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం ఎవరండి? యేసు ప్రభువుని అంగీకరించాలి, ఆశ్రయించాలి. చూడండి ఒక మాట, 91వ కీర్తన 1వ వచనం. మహోన్నతిని చాటున నివసించువాడే. మహోన్నతుడు అంటే మహోన్నతుడైన దేవుడు. మహోన్నతిని చాటు అంటే యేసు ప్రభు. మహోన్నతుడు అంటే ఎవరు? దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. చాటు అంటే ఎవరు? అర్థమైంది? ఇంకో మాటలో చెప్పాలంటే చెట్టు ఉంది. ఇప్పుడు చెట్టు ఏమిస్తుంది మనకి? నీడిస్తుంది. చెట్టు ఇస్తుందా, నీడిస్తుందా? చెట్టు ఏమిస్తుంది? నీడ. మరి నీడ ద్వారా మనకి కంఫర్ట్ ఉందా, చెట్టు ద్వారా కంఫర్ట్ ఉందా? ఆ చెట్టు నీడలో ఎవరున్నారండి? చెట్టే ఉంది. చెట్టు లేకపోతే నీడ ఉందా? ఇప్పుడు యేసుప్రభు ఎవరు? నీడ. చెట్టు ఎవరు? ఆయన. అర్థమైంది? ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు నీడగా వచ్చాడు కదా. ఇప్పుడు సరే చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం. మేము ఈ సిద్ధాంతాలు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది, వీటిని వినాలి మీరు. ఓకే, 9:6 చదవండి. యెషయా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దేవుడు, తండ్రి. ఎవరండి? యేసుప్రభుకి ఉన్న లక్షణాలు యెహోవాలో ఉన్నవి యేసుప్రభులోనే ఒకటే కదా అది. కాబట్టి ఈయన ఎవరంటే నిత్యుడగు తండ్రి. రెండోసారి వచ్చినప్పుడు యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఎవరు వస్తారు? యేసుప్రభు వస్తాడు కదండి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఎందుకంటే పరలోక రాజ్యాన్ని తీసుకురావటానికి కేవలం మనుషులకే తాను 3 రకాలుగా బయలుపరుచుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 13:35. మత్తయి సువార్త 13:35 చదవండి ఎవరైనా. బోధించను, బోధించలేదు. ఉపమానం అంటే అర్థం ఏంటి? ఇల్లస్ట్రేషన్. మనకి క్లియర్గా అర్థం అవటానికి పరలోక సంబంధమైన వాటిని భూలోక సంబంధమైన వాటితో పోల్చి చెప్పాడనమాట. క్లియర్గా అర్థం కావాలంటే విజువల్స్ అనమాట. ఓకే, తర్వాత ఏది చదువుతున్నామ్మా? పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. పుల్లని పిండి అదే. ఎన్ని కుంచాలు తీసుకుంది? పరలోక రాజ్యం దేని పోలి ఉందంట? ఒక స్త్రీ తీసుకొని. స్త్రీ ఓకే, సంఘానికి గుర్తుగా ఉంది. ఒక స్త్రీ తీసుకొని పులిసిన పిండిని పోలి ఉన్నది. పిండి అంతయు పులిసిన తర్వాత ఇప్పుడు పరలోక రాజ్యము, ఎందుకంటే ప్యారడైజ్ లాస్ట్ త్రూ ఫస్ట్ ఆడమ్. మొదటి ఆదాము ద్వారా పరదేశాన్ని ఏమైపోయాం మనం? కోల్పోయాం. తర్వాత కడపటి ఆదాము ద్వారా ఏమొస్తుంది? ప్యారడైజ్ రీగెయిన్డ్. పరదేశం తిరిగి ఏం చేస్తున్నాం మనం?
తప్పిపోయిన దొంగలు ఇద్దరు సిలువ వేయబడ్డారు కదా. యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగ ఏం చేశాడు? యేసు ప్రభు నిర్దోషిని, ఈయనలో నాకు పరలోకం దొరుకుతుందని యేసు ప్రభులో ఆయన గ్రహించి విశ్వాసం ఉంచి వెంటనే అడిగాడు. కాబట్టి నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటుంది? ఆయన దొంగ అవటానికి కారణం ఎవరు? మొదటి ఆదాం కదండి. ఆయన పరదేశకి వెళ్ళటానికి ఎవరు కారణం? బాగా చెప్పావు, కడపటి ఆదాం. అక్కడేమో పులిసిపోయింది. ఎక్కడ? జీవితం అంతా పులిసిపోయింది. ఇక్కడేమైపోయింది? పవిత్రమైపోయింది, పరలోకానికి తీసుకెళ్ళి. ప్యారడైజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ యాడమ్, ప్యారడైజ్ రీగెయిన్డ్ ఇన్ లాస్ట్ యాడమ్. లాస్ట్ యాడమ్ అంటే ఎవరు? యేసు ప్రభు. పాత ఆదాములో అవిధేయత, పాపం వచ్చింది. తర్వాత ఈ కడపటి ఆదాములో విధేయత, పరిశుద్ధత వచ్చింది. మనం ఎవరిని అనుసరించాలి ఇప్పుడు? కడప. బాగా చెప్పారు. కానీ అనుసరిస్తున్నామా? అది పరీక్ష. ఎంతమంది అనుసరిస్తున్నారు చెప్పండి చూద్దాం. ఎక్కడ మా శ్రావణ ఎత్తాడు. రోజు వాక్యం చదువుతున్నావా? రోజు ఆరాధన చేస్తున్నావా? రోజు ప్రార్థన చేస్తున్నావా? మీటింగులు ఉన్నప్పుడు వస్తున్నావా? సువార్త ఉంటూ వస్తున్నావా? మా ఇష్టం వచ్చింది చేస్తామండి, మీ ఇష్టం వచ్చింది చేయము. నేను నా ఇష్టం చెప్పను. ఎవరి ఇష్టం చెప్పాలి? మీలో ఏమేమి ఒకటైతే కామన్గా ఇస్తాడు అందరికీ. ఏంటిది? యాజక ధర్మం. యాజక ధర్మం అంటే అర్థం ఏంటి? ఆరాధన చేయాలి, ప్రార్థన చేయాలి. ఎక్కడ? ఇంటి దగ్గర చేసుకోండి, తర్వాత మందిరంలో చేయాలి. అది కూడా ముఖ్యమే. చాలామందికి ఏంటంటే ఇండివిజువల్గా చేసుకోవడం ముఖ్యం అనుకుంటారు. ఈ బోధలు కూడా అట్లాగే ఉంటాయి, నానా రకాలుగా అయిపోయింది. అర్థమైందా? ఎక్కడ చేయాలి కదా? ఆ దానియాలు ఎందుకు కిటికీలు తలుపులు తీయాలి? అక్కడెక్కడ ఉండి ఎందుకు అక్కడ తీయాలి? మందిరం అక్కడ ఉంది కదా. ఇప్పుడు ప్రభు ఎక్కడ ఉంటాడు? మందిరం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామ పెట్టుకుని ఉంటే వారి మధ్యలో సంఘం. స్థానిక సంఘం అనేది మనకు ఉన్నప్పుడు మనం అందరం కలిసి ఏం చేయాలి? ఎందుకంటే ఫ్యామిలీ ప్రేయర్ అంటే వన్ ఫ్యామిలీ ప్రేయర్. ఇక్కడ సంఘ ప్రార్థన అంటే ఫ్యామిలీస్ ప్రేయర్. ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్, ప్రేయింగ్ టుగెదర్. ఓకే అర్థం? ఆ సంఘం ఏం కావాలి? అది నిలబడాలి. సామాన్యంగా ఏం చేస్తారంటే ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నారు. ఎవరో చెప్పింది, వాక్యంలో లేదు. అట్లాగే ద చర్చ్ ప్రేస్ టుగెదర్ స్టేస్, లేకపోతే అట్లా. కాబట్టి సంఘ ప్రార్థన అవసరం వద్దా? ఆదివారం నుండి ఆదివారం చాలు నాకు. అది అట్లా చేయద్దు. ఏం చేయాలండి? శ్రావణ్ గురించి కాదు, ఇది శ్రావణ్ కాదు, శ్రావణ్ చేస్తున్నాడు, ఈజ్ కమింగ్. అది కొద్దిగా మీ వర్క్ ఎక్సిజెన్సెస్ కూడా ఉంటాయి, దాన్ని బట్టి చెప్పలేం. అందుకనే మీకు అందరికీ కూడా మా బాధ్యతగా ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాం? రికార్డ్ మెసేజ్. దాన్ని శ్రద్ధగా చాలామంది వింటున్నారు, ఇంకా వినాలి. విని దాన్ని గ్రహించి ఆ ప్రకారం మీరు బోధ అర్థమైతే ఏమవుతుందండి? దాని ద్వారా మనకి దైవికమైన జ్ఞానం అనేది అబ్బుతుంది అనమాట. దాన్ని బట్టి మనం కంట్రోల్ అవుతాం. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది వింటూ ఉంటాం. అర్థమైందండి? కాబట్టి పరలోక రాజ్యం దేని పోలి ఉంది? 3 కొంచాలు. పులుపు దేనికి గుర్తు? పాపం పరిపూర్ణమైనప్పుడు, లేకపోతే సమయము కాలము సంపూర్ణమైనప్పుడు ఎవరు వచ్చారు? మొదటి కొంచెం పులిసిపోయింది, తండ్రి కొంచెం. ఎవరు వచ్చారు? యేసు ప్రభు. రెండో కొంచెం. ఆ కొంచెం పని అయిపోయింది. ఏ కొంచెం వచ్చింది? పరిశుద్ధ. ఈ కొంచెం ఎక్కడ ఉంది ఇప్పుడు? జస్ట్ బ్రిమ్కి దగ్గరలో ఉంది కదా, అంచుకు దగ్గరలో ఉంది పులుపు అంతా. ఈ లోపల మనం ఏం చేయాలండి? సిద్ధపడటం అంటే ఏంటి? ఏం లేదు, ఇచ్చిన దాన్ని గట్టిగా కలిగి ఉండాలి. రక్షణ ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి? కలిగి ఉండాలి, కాపాడుకోవాలి. అనుదినము దాంట్లో నూనె పోసుకోవాలి. నూనె అంటే ఏంటి? వాక్యం పోసుకోవాలి. సహవాసం కలిగి ఉండాలి. చెప్తారు కదా, చాలామంది సేవకులు చెప్తారు, కట్టె ఒంటరిగా ఉంటే ఆరిపోతుంది, 3 కట్టెలు ఉంటే ముప్పేట తాడు. మనకి ఏది ఇష్టం?
తింటాం కానీ ఒకటే పేట చాలు నాకు. ఒక పేట, అంబర్పేట కాదు. అర్థమైందండి? ఈ పేట కావాలి. ఇట్లా ఆత్మీయ పటుత్వం, గట్టితనం అనేది కావాలి. సో కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో మన ముందు ఏం పెట్టాడు చెప్పండి చూద్దాం. ఆదాము ముందు ఏం పెట్టాడు? మంచి చెడ్డలు, లోకాన్ని పరలోకాన్ని పెట్టాడు కదండి. మరణాన్ని, జీవాన్ని కూడా పెట్టాడు. అది వాళ్ళు అదే కోరుకున్నారు. తిరిగి ఆదాము వాళ్ళు ఏం చేశాడు? వారి పాపమునకు వచ్చి జీతం మరణం కనుక అమాయకపు జంతువుని సంహరించి వారి పాపాన్ని పరిహరించి వారి దిగంబరత్వాన్ని ఆ జంతువు చర్మంతో చొక్కాయిలుగా కుట్టి తొడిగి కప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో మన పాపాన్ని పరిహరించి దేవుని గొర్రెపిల్లైన యేసు ప్రభు రక్తములో మన పాపాలను కడిగి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచారు. లేకపోతే ఈ దేహాన్ని పరిశుద్ధాత్మకు ఆలయంగా చేసుకున్నాడు. ఓకేనా? కాబట్టి ఈ ఆలయాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి? ఇప్పుడు మన ముందు ఏం పెట్టాడు చెప్పండి చూద్దాం. లావణ్య చెప్పు. చెప్పలు రోజు వస్తాయి కదా, సరిగ్గా వింటే కదా, అవమానపరచట్లేదు మామూలు. కాబట్టి ఎందుకు చెప్తున్నాను నేను అంటే వచ్చి నేర్చుకోవాల్సి. ఇదంటే దిస్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇటర్నిటీ. వై ఆర్ యూ? మీరెందుకు ఇంటికే పరిమితం అవుతున్నారు, ఉద్యోగానికే పరిమితం అవుతున్నారు, మీ బిజీ లైఫ్కే పరిమితం అవుతున్నారు అంటే దాని నుంచి కొద్దిగా రిలీఫ్ పొందాలి. ఇంకొక మాట ఏంటంటే మీరు డ్యూటీలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతారు, ఎగ్జాస్ట్ అయిపోతారు కదా. ఎగ్జాస్ట్ అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కాదు, ఏమైపోతారు? నీరసెళ్ళిపోతారు. నీరసెళ్ళిపోతే ఏం చేయాలి? పండుకోవాలి కదా. అట్లే కాదు, మీరు దేవుని వాక్యం చదువుకోండి, లేకపోతే ప్రార్థన చేయండి. యూ విల్ రీగెయిన్ ది ఎనర్జీ, ఈవెన్ ఫిజికల్ ఎనర్జీ. దానికే పౌలు అంటాడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అని ఆయన మరణ విషయములో సమానానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరిచి. చూడండి, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందండి పౌలుకి? పౌలయ్య గారు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని టెన్షన్స్, వీటన్ని దేంట్లో శ్రమలు అవన్నీ ఓడిపోయినాయి. కానీ ఈయన ఓడిపోయాడా? కారణం ఏంటి? ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ వర్క్డ్ ఇన్ హిమ్. అర్థమైందండి? పునరుద్ధాన శక్తి తనలో పనిచేస్తూ వచ్చింది. అందుకనే నీవు నేను కూడా రిఫ్రెష్ అవ్వాలంటే మంచం దగ్గరికి వెళ్ళిపోకండి. ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికి రండి. ఆ టైంలో మీటింగ్ ఉంటే రండి, వచ్చి కూర్చోండి. మీరేమవుతానండి? యూ విల్ బి రీఎనర్జైజ్డ్ కదా. అట్లా కాబట్టి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఇప్పుడు మన ముందు ఏముంది చెప్పండి, అది వదలను. మన ముందు ఏముంది? ప్రియా చెప్పు, ఏముంది మన ముందు ఇప్పుడు? ఎవరైనా చెప్పండి. ఆయన శరీరము, రక్తం. ఇది కాదమ్మా, నరకం స్వర్గం ఉంది. ఏది కావాలి కదా. ఇప్పుడు మన ముందు మరణం, నిత్యజీవం ఉండే. యేసుప్రభుని అంగీకరించాం కాబట్టి మరణం, నరకం పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది మన ముందు? మరి దీన్ని కాపాడుకోవాలి కదా. మరణ ద్వారం మూయబడింది, జీవద్వారం తెరవబడింది, నిత్యజీవం. దేవుని మందిరం ఎదుట ఏది నిలవనేరదంట? పాతాళ లోక ద్వారము. దాని నుంచి ఎందుకు మనం ఇరుకు మార్గంలోకి వచ్చాం? ఇరుకు మార్గం ఎవరండి? యేసు. ఇరుకు మార్గం అని ఎందుకన్నారు దాన్ని? ఎందుకంటే మానవ బుద్ధి అక్కడ ఉపయోగించకూడదు, మానవ నీతి ఉపయోగించకూడదు. యేసు ప్రభుని నమ్ముకోవాలి కదా. యేసు ఏమని నమ్మాలి? ప్రభు అని నమ్మాలి. ప్రభు అని ఎట్లా ఏం చేశాడు? ఆయన జయించాడు. ఆదామవ్వలు దేంట్లో ఓడిపోయినారు? ఆదామవ్వను బట్టి నీవు నేను దేంట్లో అయితే ఓడిపోయాము. మరణించి నరకానికి పాత్రలో ఆత్మ నిత్య నరకానికి, దాని నుంచి విడిపించడానికి యేసుప్రభు రావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు త్రిత్వాన్ని ఎందుకు బయలుపరిచాడు మానవ లోకానికి?
తండ్రి సృష్టించాడు, కుమారుడు రక్షించాడు, పరిశుద్ధాత్మ సిద్ధపరిచి పరలోకానికి తీసుకెళ్ళాడు. ఈ కొంచెం పులిసిపోతే మూడో కొంచెం, నాలుగో కొంచెం ఉంటుందా? లేదు. అప్పుడేమొస్తుందండి? అది పరలోక రాజ్యం పోయింది కాబట్టి దాన్ని తీసుకురావడానికి యేసుప్రభు. అంతమంది తెలియక ఒక మతం అంటుంది ఆ దేవుడు యేసుప్రభు దేవుడా? ఈ దేవుడు అని చెప్పొద్దు, మీరు రక్షకుడని చెప్పాలి. అర్థమైందా? ఎవరు వీళ్ళు పెద్దవాళ్ళు కూడా, పెద్ద పాస్టర్లు యేసుప్రభు దేవుడు అండి నేను నిరూపిస్తాను. దేవుడు కాదు, ఆయన రక్షకుడు కదా. ఏ రూపం ధరించాడు? ఆయన మానవ రూపం ధరించాడు. నరుడు వరకు ఓడిపోయాడు కాబట్టి నరుడిగా వచ్చి జయించాడు. దాని గురించి వచ్చాడు. ఇప్పుడు నరుడే ఆయన దాసుని స్వరూపం ధరించాడు నీకు నా కొరకు. అందుకనే మనం యేసుక్రీస్తు యేసుప్రభు అని చెప్పుకోవాలి. ఇప్పుడు యేసుప్రభుని కూడా దేవుడు అంటుంది. దేవుడు అనండి, తప్పలేదు, దేవుడు ఆయన. కొన్ని రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. దేవుడు కాదని కాదు, ప్రస్తుతానికి ఆయన డ్యూటీ ఏంటి కదా. నేను వానర్నే. ఈ ఫ్యాను మీరు నా దగ్గర కొనుక్కున్నారు, నేను వానర్నే, దాన్ని తయారు చేశాను. అది చెడిపోయిందని నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చాను. ఎందుకు, ఎలా వచ్చాను? నేను మెకానిక్. ఇప్పుడు నేను మెకానిక్నా వానర్నా? నేను అమ్మినప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు, కొనుక్కున్నారు, ఓకే వానర్. అప్పుడు ఇప్పుడు ఎవరిని? అది సంగతి. కాబట్టి ఇప్పుడు ఎవరు? యేసుప్రభు మెకానిక్. ఎవరిని రిపేర్ చేస్తాడు? ఇది చెడిపోయిన ఫ్యాన్లు. మనమంతా ఎవరమండి? పనికిరాని ఫ్యాన్లు. మనల్ని బాగు చేయడానికి ఎవరు వచ్చారు? మీరు బాగయ్యాందా? మరి ఆయన అంగీకరిస్తే కదా, ఆయనకి చోటిస్తే కదా. లేక అది చెప్పాడు 6వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు ఏం చేశాడంట? నెత్తి కొట్టుకున్నాడు, సంతాపడ్డాడు. నెత్తి కొట్టుకుని ఎందుకు ఇంత సృష్టించాడు, నాకు వంప ముంచుతున్నారు, మూసేస్తానండి. యేసుప్రభు దేవుడు ఆది యందు 6 రోజులు ఏం చేశాడంటే సృష్టి. 6వ రోజుని మానవుని చేశాడు. 7వ రోజుని ఆయనకు ఉందా విశ్రాంతి? మళ్ళీ అయ్యగారు ఏం చేశాడు? పాపం చేసి మళ్ళీ ఆయన కింద తీసుకొచ్చాడు. 6 రోజులు అక్కడుండే విసిగిపోతున్నారు. మానవులు తనకి చోటు ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నారు? ప్రతిదానికి ఇస్తున్నారు. కుక్క నక్క అని కదా, అన్నిటి మీద అధికారం ఇచ్చాడు కదా. దేన్ని వెళ్తారు మీరు? ఆకాశ పక్షుల్ని, భూజంతువుల్ని, సముద్ర మత్స్యములను మీరు ఏలుతున్నారా తేలుతున్నారు? ఇప్పుడు బల్లిని మొక్కటం, చేపను మొక్కటం, కోతను మొక్కటం, ఏనుగును మొక్కటం, ఇదంతా కన్ఫ్యూజన్ కదండి. అది ఇప్పుడు దేన్నైతే ఏలమన్నాడు దానికి ఏమవుతున్నాడు మానవుడు? సాగిలిపోడు. అందుకనే దేవుని కోపం మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుస్పాద జంతువుల యొక్క ప్రతిమాస్వరూపంగా ఆయన మహిమను మార్చారు కదా. ఏనుగు పేనుగు అన్నీ మార్చారు. అర్థమైందండి? మార్చి వ్యర్థముగా దేవుని ఏం చేస్తున్నారు? అందుకనే ఈ క్రైస్తవ ఆరాధనలో కూడా వ్యర్థత ఉండకూడదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి, సీరియస్గా రావాలి. యూ టు కమ్ సీరియస్లీ టు వర్షిప్. ఈరోజు ఏంటండి సండే అంటే ఆరాధన అండి అంటారు. ఆరాధన అంటే ఆరాధన చేయాలి కదా, చేయాలి. ఓకే, ఓన్లీ టైం ఇవ్వరు కాబట్టి మేము మనసులో చేయండి పర్వాలేదు. కొంతమంది ఏంటంటే చేస్తారు బాగానే, కానీ జూనియర్స్కి అవకాశం ఇద్దాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అని కొంతమంది ఆగుతూ ఉంటారు. ఐ అప్రిషియేట్. బట్ అందరూ కూడా ఏ ఇంటెన్షన్తో రావాలి ఇక్కడికి? రావాలి, అదనమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకుని బలలో